మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ఉప్పు తినడం వల్ల మన మోకాళ్ళలో నొప్పి ఇంకా పెరుగుతుందా? అయితే అసలు ఇది ఎలాగ సాధ్యము? దాన్ని ఎలా తగ్గించుకోవచ్చు? ఈ విషయాలన్నిటి గురించి కూడా తెలియజేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు హోమియోపతి ఫిజిషియన్ డాక్టర్ చేతన్ రాజ్ గారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే. సార్ ఇప్పుడు ఉప్పు తినడం వల్ల ఆల్రెడీ మోకాళ్ళ నొప్పులు సమస్యతో బాధపడుతున్న వారిలో ఇంకా నొప్పిని పెంచే అవకాశం ఉంటుందంటారా సార్? నేను ఒకటి చెప్తాను మీకు. ఇప్పుడు మనం తెలుగు రాష్ట్రాల్లో రైస్ ఎక్కువ తింటాం. నార్త్ లో ఉన్న ప్రదేశాల్లో చపాతీలు రొట్టెలు ఎక్కువ తింటారు వాళ్ళు. అవును సార్. అవును. వేరే దేశాల్లో బ్రెడ్లు తింటారు. అవును. కానీ ఇవన్నిట్లా ఒకటి కామన్ ఉంటది, అది ఉప్పు. ఏది ఫుడ్ ఉప్పు లేకుండా కంప్లీట్ అవ్వదు. కొందరు ఉప్పు ఎక్కువ వాడతారు, కొందరు తక్కువ వాడతారు. ఇప్పుడు మనిషి కారం ఎక్కువ తింటుండంటే వాడికి ఫుల్ పౌరుషం ఉందని మనం అనుకుంటాం. అవును. ఆ కారంలో మనం ఉప్పు కూడా ఎక్కువ యాడ్ చేసేస్తాం. అదే మంచిగా పౌరుషం ఉంటుంది, ఉప్పు కూడా వేసుకో అనేసి. కానీ మనకి ఏం అర్థం కాదంటే ఉప్పు ఎక్కువ తినడం వల్ల మన బాడీలో చాలా ప్రాబ్లమ్స్ అవుతాయి. ఇప్పుడు ఎట్లా నేను సింపుల్ గా చెప్తాను. ఒక పేషెంట్ గర్భసంచి తీపిచ్చేసిండ్రు వాళ్ళు. ఓకే. గర్భసంచి తీపిచ్చేసినాక ఆ పేషెంట్ కి మోకాల నొప్పులు స్టార్ట్ అయినాయి. 38 ఏళ్ళ వయసు ఉన్నప్పుడే గర్భసంచి తీపిచ్చేసిండ్రు. ఎందుకంటే ఓవర్ బ్లీడింగ్ అవుతుంది అనేసి. అలా గైనకాలజిస్ట్ ఏమన్నారు, తీసేయండి అన్నారు. ఇప్పుడు 50 సంవత్సరాలు వచ్చేసినాయి. ఏమైపోయింది? వాళ్ళకు మోకాల నొప్పులు, నడుము నొప్పి, మెడ నొప్పి ఇవన్నీ వచ్చేసినాయి. మళ్ళా ఈ కాళ్ళు ఉంటాయి కదా, అవును సార్, ఈ కాళ్ళు ఇట్లా వాసిపోయింది, ఇట్లా వాసినాయి కాళ్ళు. ఇట్లా ప్రెస్ చేస్తే ఇట్లా ఒక సొట్ట పడుతుంది అక్కడ. ఎడిమా అంటారు దాన్ని, పిటింగ్ ఎడిమా అంటారు. అయితే ఈ పేషెంట్ తోటి మనం డీటెయిల్గా కేస్ టేకింగ్ తీసుకున్నాం. కేస్ టేకింగ్ తీసుకున్నాక మొత్తం బాడీ స్వెల్లింగ్ వచ్చేస్తుంది అంటుంది పేషెంట్. సార్ నా బాడీ మొత్తం స్వెల్లింగ్ అయిపోతుంది, ఏం చేయాలి? ఇప్పుడు ఇట్లా ఎందుకైంది నేను చెప్తా. ఇట్లా ఎందుకైందంటే గర్భసంచి ఎప్పుడైతే మనం తీసేస్తాం, లేడీస్లో ఉంటుంది గర్భసంచి, ఎప్పుడైతే మనం తీసేస్తాం ఇట్లా బ్లీడింగ్ అవుతుంది, ఫైబ్రాయిడ్లు అవుతున్నాయి, లేదంటే వేరే ఏమైనా ప్రాబ్లం వల్ల తీసేస్తాం కదా, అప్పుడు ఏమవుతుందంటే ఆ అమ్మాయి బాడీలో హార్మోనల్ చేంజెస్ స్టార్ట్ అవుతాయి. ఆ హార్మోనల్ చేంజ్లు ఏవైతే 50 ఏండ్లకు అవ్వాలి, 60 ఏండ్లకు అవ్వాలి, అవి 38 ఏండ్లకి అయినాయి. ఎందుకు? ఇప్పుడు 50 ఏండ్లకు పీరియడ్లు ఆగిపోతాయి. అవును. దాని తర్వాత హార్మోనల్ చేంజెస్ అవుతాయి కదా, దాన్ని పోస్ట్ మెనోపాజల్ ఆర్థరైటిస్ అంటారు. మోకాల నొప్పులు దానివల్ల కూడా వస్తాయి. ఓకే. అంటే 50 ఏండ్ల తర్వాత పీరియడ్లు ఆగితే మోకాల నొప్పులు వస్తాయి కొందరు. ఓకే. ఇప్పుడు 38 ఏండ్లకి మనం గర్భసంచి తీసేసినాం. 50 ఏండ్లకు ఏదైతే ఆర్థరైటిస్ రావాలి, ఇప్పుడు 40 ఏండ్లకు వస్తుంది కదా. అవును సార్. అవును. అట్లా ఈ పేషెంట్లో కూడా అట్లా అయిపోయింది. 10 ఇయర్స్ అయిపోయింది, మొత్తం గుజ్జు అరిగిపోయింది. ఇప్పుడు ఈ పేషెంట్కి తగ్గాలి. మనం మాట్లాడుకునేటప్పుడు ఏం తెలిసిందంటే, ఈ పేషెంట్కి నేను అడిగిన, కారం ఎక్కువ తింటారా, స్వీట్లు ఎక్కువ తింటారా? వాళ్ళ హస్బెండ్ అంటుండు, అరే సార్ కారం స్వీట్ పక్కకి, ఏది తిన్నా ఇట్లా పైనకెళ్ళి ఇట్లా ఉప్పు వేసుకుంటుంది సార్ అని అంటుంది. ఇంత ఉప్పు, ఇప్పుడు పప్పు అన్నం తింటే కూడా ఇంత ఉప్పు, పెరుగు అన్నం తింటే కూడా ఇంత ఉప్పు. నేనన్నా ఎందుకమ్మా అంటే, ఉప్పు అంటే నాకు బాగా ఇష్టం సార్, ఉప్పు లేకుండా అసలు నీళ్ళు తాగితే కూడా నాకు ఉప్పు టేస్ట్ కావాలి అని అంటుంది. అయితే అట్లా ఉంటారు. ఇప్పుడు దానివల్ల ఏమవుతుందంటే మన బాడీలో ఎప్పుడైతే ఉప్పు పెరిగిపోతుంది కదా, అది సోడియం క్లోరైడ్ ఉంటుంది. సోడియం రిటైన్ చేస్తుంది వాటర్ని. అందుకే ఎక్కువ ఉప్పు తింటే ఇంకా వాటర్ రిటర్న్ అవుతూనే ఉంటుంది బాడీలో. మూత్రం పోదు బయటికి సరిగా, మొత్తం బాడీలోనే ఉండిపోతుంది. బాడీలో ఉండిపోయి ఇట్లా ఉబ్బుతాయి, కాళ్ళు ఉబ్బడం, చేతులు ఉబ్బడం, చేతులు ఇంత అయిపోయినాయి. ఎందుకంటే ఉప్పు అంత తింటుంది పేషెంట్, అంత చేతులు అయిపోయినాయి, ఈ మొత్తం వాసినాయి. అయితే మనం ఏం చేసినామంటే, మేడం ఇంత ఉప్పు తింటే మాత్రం డేంజరస్, లేదు సార్ నేను లో సోడియం సాల్ట్ తింటా అని అంటుంది. దీంతో ఏమవుతుంది, ఇన్ఫ్లేమ్ అవుతాయి మన మోకాలు కానీ, నడుములో ఉన్న బోన్లు కానీ, ఎక్కడెక్కడైతే మనకు ఆర్థరైటిస్ ఉంటుంది కదా, అక్కడ మొత్తం ఉబ్బిపోతుంది. ఉప్పు ఆపిచ్చినాము, ఉప్పు ఆపిచ్చేసి హోమియోపతి మందులు ఇచ్చినాము. ఇప్పుడు కొందరు పేషెంట్లకు ఉంటుంది ఉప్పు ఎక్కువ తినాలి అనేసి, ఆ స్పెసిఫిక్ సిమ్టమ్ మీద కూడా మనకు హోమియోపతి మందులు ఉంటాయి. మోకాలు నొప్పులు ఉన్నాయి, ఉప్పు ఎక్కువ ఇష్టం అంటే కూడా ఒక టైప్ ఆఫ్ మందులు ఉంటాయి మనకు హోమియోపతిలో. అటువంటి మందులు ఇసుకుంటా ఆర్థరైటిస్ తగ్గాలి, గర్భసంచి లేని పేషెంట్ లో ఆర్థరైటిస్ తగ్గాలి, అంత డీటెయిల్ గా మనం కేస్ టేకింగ్ తీసుకొని మందులు ఇచ్చినాము. ఆ పేషెంట్ కి దేవుని దయ వల్ల మొత్తం నొప్పులు తగ్గిపోయినాయి 6 నెలల్లో. వెయిట్ కూడా ఒక 10-15 కిలోలు తగ్గినాయి.
ఎందుకంటే ఉప్పు ఆపిచ్చేసినాము, మళ్ళా మొత్తం ఉప్పు ఆపితే ఏమవుతుంది, బాడీలో ఉన్న మొత్తం రిటెన్షన్ నీళ్లు అదంతా బయటికి పోతుంది, ఇన్ఫ్లమేషన్ తగ్గుతుంది, మళ్ళీ బ్లడ్ ప్రెషర్ కూడా కంట్రోల్లో వస్తుంది. ఈ పేషెంట్కి బ్లడ్ ప్రెషర్ కూడా ఫుల్ చూపిస్తుంది, ఎందుకంటే ఉప్పు ఫుల్ తింటుంది ఈమె. ఉప్పు ఎక్కువ తింటే బ్లడ్ ప్రెషర్ పెరుగుతుంది. అవన్నీ తగ్గించినాం అనమాట. ఓకే. ఓకే. అయితే మనకి ఈ మోకాళ్ళ నొప్పులతో బాధపడుతున్న వారికి ఏమైనా హోమ్ రెమెడీ ఉన్నదంటారా సార్? మీకు ఒకటి చక్కటి హోమ్ రెమెడీ చూపిస్తాను నేను ఇప్పుడు. ఇది ఏం తెలుసు కదా మీకు? లోటస్ తామర పువ్వు. లోటస్ తామర పువ్వు. దీంతోటి మోకాళ్ళ నొప్పుల్ని కంట్రోల్ చేసుకోవచ్చు అంటే నమ్ముతారా ఎవరన్నా? నమ్మరు. కానీ నేను చెప్తా ఎట్లా కంట్రోల్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఏదైతే తామరది చెట్టు ఉంటది కదా, అవును. అది ఎక్కడ వస్తది? వాటర్‌లో. మట్టి వాటర్‌లో. నీళ్ళ. అవును. వాటర్‌లో. మట్టి నీళ్ళ వస్తే దీనివి ఏవైతే సీడ్స్ ఉంటాయి కదా, దాంట్లో మెడిసినల్ ప్రాపర్టీ ఉంటది. దీని స్టెమ్ లో మెడిసినల్ ప్రాపర్టీ ఉంటది. పువ్వులో కూడా ఒక మెడిసినల్ ప్రాపర్టీ ఉంటది. ఏముంటదంటే దీంట్లో యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఉంటాయి. అవి ఏం చేస్తాయంటే, ఇప్పుడు మోకాలు నొప్పులు ఉన్నాయి, ఉబ్బినాయి, ఆ ఉబ్బుని తగ్గిస్తాయి. మళ్ళీ ఎనాల్జెసిక్ ప్రాపర్టీస్ ఉంటాయి, అంటే నొప్పిని తగ్గిస్తాయి. ఇది రెగ్యులర్ గా మీరు కన్జ్యూమ్ చేస్తే మీకు నిద్ర అనేది కరెక్ట్ గా వస్తుంది. బాడీ రిపేర్ ఏదైతే అవుతుంది దాంట్లో హెల్ప్ చేస్తుంది. ఓకే. డైజెషన్ లో హెల్ప్ చేస్తుంది. కానీ ఇది ఎట్లా కన్జ్యూమ్ చేయాలని మీకు డౌట్ వస్తుంది. అవును. ఇప్పుడు దీని సీడ్స్ తోటి మకానా బాల్స్ తయారైతాయి. స్నాకుల్ లాగా అమ్ముతారు బయట, మసాలా వేసి. అది అట్లా కూడా వాడచ్చు. ఓకే. లేదంటే దీని స్టెమ్ ఉంటది కదా, అవును. అది వాటర్ లో బాయిల్ చేసుకొని ఆ వాటర్ కన్స్యూమ్ చేయొచ్చు. ఓకే. స్టెమ్ ని బాయిల్ చేసుకున్న వాటర్ తాగొచ్చు. ఓకే. మళ్ళా పువ్వు ఉంటది కదా, అవును, పువ్వు తోటి ఒక టీ తయారైతుంది. ఇది అన్నిటికన్నా పవర్ఫుల్. అందుకే నేను పువ్వు చూపించిన. పువ్వుని వాటర్ లో బాయిల్ చేయాలి. ఈ వాటర్ డైలీ 3 times కన్స్యూమ్ చేయాలి. ఓకే. మీకు ఇవన్నిట్లా రిలీఫ్ ఉంటది. ఇన్ని మెడిసినల్ ప్రాపర్టీస్ ఉంటాయి తామర పువ్వులో. ఎవరికి తెలియదు, దేవుని చేతిలో ఉంటది. అవును. అంటే ఏదో కారణంతోటే కదా. అవును. మనకు ఆశీర్వాదం లాగా ఇచ్చింది దేవుడు, అది మనకు తెలియదు. ఎన్ని అంటే లైక్ ఇప్పుడు మనం 3 days తీసుకోవాలి, ఐ మీన్ 3 times తీసుకోవాలి అన్నారు కదా. సో అలా ఎన్ని డేస్ వాళ్ళు అలాగా అది యూస్ చేస్తుంటే వాళ్ళకి బెటర్ రిజల్ట్ అనేది కనిపిస్తుంది? ఒక 2 నెలలు 3 నెలలు వాడితే మీకే తెలిసిపోతుంది. 40 days మీరు వాడండి, మీకు రిజల్ట్ తెలుస్తుంది. ఓకే. దాంతో పాటు మనం హోమియోపతి మందులు కూడా వాడతాం. ఇప్పుడు ఈ పేషెంట్ గురించి ఇదే చెప్పిన ఆ పేషెంట్ కి, ఇప్పుడు ఆ పువ్వు చూసి నాకు గుర్తొచ్చింది, అది అట్లా ఇట్లా ఇచ్చినాను, ఇట్లా తగ్గింది అది ఇది అనేసి. ఆ పేషెంట్ కి రిలీఫ్ కూడా ఉండే, మొత్తం ప్రాబ్లం కూడా తగ్గింది. ఓకే. అంటే ఇప్పుడు బాగా సివియర్ గా మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళు ఇది యూజ్ చేస్తే కూడా వాళ్ళకి రిజల్ట్ అనేది కనిపిస్తుంది. రిజల్ట్ ఉంటుంది. సూపర్ సార్. సో చాలా మంచి ఇన్ఫర్మేషన్ మన వ్యూవర్స్ కి ఈ రోజు అయితే మీరు అందజేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్.